హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్మేడ్ ఫుడ్స్లో ఈరోజు మనం మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో అప్పుడప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకొని తినండి, హెల్త్కి బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా నేనైతే ఇక్కడ పుల్లటి పెరుగుని తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనిని మజ్జిగలాగా చిలుక్కోవాలి. మజ్జిగ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మజ్జిగ పులుసులోకి ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి, లేదంటే రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకుందాం. పోపు వేసుకోవాలి. పోపు కోసం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు అంతా వేగాక అందులోకి మనం ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయ్యాక అందులోకి ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని నల్లకొట్టుకొని వేసుకుందాం. ఇవి కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా తుంపి వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి పోపునంతా కలుపుకున్నాక 3 లేదా 4 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలి. వేసుకున్న కరివేపాకును కూడా వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ పోపు మిశ్రమాన్ని అంతా ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మజ్జిగలోకి వేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న మజ్జిగ పులుసులోకి ఈ పోపును వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకుందాం. పోపు అంతా మజ్జిగలో కలవాలి, కలిసే అంతవరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పుల్లటి మజ్జిగ పులుసు రెడీ అయింది. మీకు నచ్చినట్లయితే ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.